వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులకు ఇబ్బందికరంగా మారుతున్న భారీ వర్షాలు. కుండపోత వర్షం కారణంగా నేల కూలిన భారీ పందిరి. రెవెన్యూ అధికారుల దాష్టికాలకు వినూత్న రీతిలో రైతు నిరసన. భుజాల వరకు మట్టిలో ఉంటూ నిరసన వ్యక్తం చేసిన రైతు మారెడ్డి నాగేందర్ రెడ్డి. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలి. నవరత్నాల ఎంపికలో వాలంటీర్లే ప్రముఖ పాత్ర పోషిస్తారన్న బొత్స సత్యనారాయణ. పార్టీ సభ్యత్వాల విషయంలో తిరుగులేని శక్తిగా బీజేపీ. పక్క పార్టీలకు వణుకు పుట్టించేంతగా కొత్త సభ్యత్వాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, భారీ వర్షాలు వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. భారీగా వేస్తున్న పందిళ్లు వర్షం కారణంగా కుప్పకూలిపోయింది. విశాఖ శాలానగర్లో కుండపోత వర్షం కారణంగా భారీ పందిరి నేలకూలింది. గత నెల రోజుల నుంచి భారీ పందిరి ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. అయితే కష్టపడి వేసిన పందిరి కూలిపోవడంతో నిర్వాహకులు మదన పడుతున్నారు. పందిరి మొత్తం కర్రతో నిర్మాణం జరుగుతున్నా సరే వర్షం కారణంగా నేలలో బురద చేరి పట్టు తప్పడంతో కూలిపోయింది. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసి గ్రామ వాలంటీర్లను ప్రభుత్వమే నేరుగా నియమించడంతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృత స్థాయిలో అమలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విజయనగరం జిల్లాలో నియమితులైన వాలంటీర్లతో సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని మంత్రి సూచించారు. నవరత్న పథకానికి అర్హులుగా గుర్తించిన వారికి పథకాల ప్రయోజనాలు అందించాలని కోరారు. నవరత్నాల ఎంపికలో వాలంటీర్లే ప్రముఖ పాత్ర పోషిస్తారని చెప్పారు. జన్మభూమి కమిటీ కారణంగా ప్రజల్లో అసహనం పెరిగిందని, వైసీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన గ్రామ వాలంటీర్లు మాత్రం అంకిత భావంతో సేవలు అందించాలని మంత్రి బొత్స సూచించారు. ఎవరైతే 10,000 నుంచి చేస్తారో అందజేస్తారో వారికి ప్రభుత్వ పథకాలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వాళ్ళ తరగతి మీరే దానికి అవకాశం, అవినీతికి అవకాశం లేదు. ఎవరైతే అర్హులున్నారో ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమ పథకం అందాలి. అది ఏ పార్టీ వాళ్ళకి సంబంధం లేదు. ఇందాక ఆ పార్టీ చెప్పింది, రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు తవ్వలేకుండా తెలుసుకునే అవకాశాలు మీకు వస్తాయి. మీ తాలూకు నడవడి బాగుంటే తప్పకుండా పక్కన వాళ్ళందరూ నశిస్తూ మిమ్మల్ని గౌరవిస్తూ వెళ్తున్న సందర్భాలు రాబోయే రోజుల్లో వస్తున్నాయి. మనం చూసాం, జన్మభూమి కంపెనీని చూసాం. రెవెన్యూ అధికారుల దాష్టికాలకు వినూత్న రీతిలో రైతు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం పేరుమాళ్ల సంకీసలో తనకు జరిగిన అన్యాయానికి నిరసనగా భుజాల వరకు మట్టిలో ఉంటూ 72 గంటల పాటు రైతు మారెడ్డి నాగేందర్ రెడ్డి నిరసనకు దిగారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రద్ధానంద్ గంజ్ నందు నిజామాబాద్ హమాలీ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హమాలీ సంఘం నాయకులు మాట్లాడుతూ, సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలని ప్రభుత్వం హమాలీల కష్టాలను గుర్తించి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో నాగరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ముల్లి అమాలి సంఘం మనకు వర్షాలు కావాలా, మనకు పంట పండాలా, మనకు గంజిల మాల్ రావాలా, దీని గురించి మేము ఒక సేవతోటి సదానంద గంజల అన్నదాన కార్యక్రమం నేను ముల్లి అమాలి చేస్తున్నాను. ఏదైనా ఇల్లులు విల్లులు మనకు గవర్నమెంట్ది ఏమైనా జాబ్ కావాలి, మాకు సాయ కావాలా గవర్నమెంట్ ఏమైనా మనకు సాయ చేయాలి. ఏదో ఇక్కడ కష్టం చేస్తున్నాం ఖాళీ ఒట్టిగా. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ ఫ్రెండ్లీ పోలీస్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ధన్వాడ నర్వ మరికల్ మండలంలో జిల్లా ఎస్పీ చేతన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మరికల్ ఎస్ఐ జానకిరామ్ రెడ్డి, నర్వ ఎస్ఐ మరికల్ సిఐ ఇఫ్తార్కార్ అహ్మద్ ప్రారంభించారు. పరిచయ కార్యక్రమం జరుగుతున్నది. తదుపరి మ్యాచ్ నర్వ వర్సెస్ కప్పంపల్లి, నర్వ వర్సెస్ పాతపల్లి. టాస్ విన్ బై నర్వ. నర్వ బ్యాటింగ్ ఎంచుకున్నది. నర్వ బాబు ఇక్కడ క్రీడాకారులు దయచేసి పక్క జరగాలి. నిజామాబాద్ రేంజల్ మండలంలోని కందుకుర్తి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ రేంజల్ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ పట్టా పాస్ పుస్తకాల కొరకు ఎన్నో రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా నిరాహార దీక్షలో పాల్గొని రైతుల గురించి మాట్లాడడం జరిగింది. క్లియర్ గా వాళ్లకు టైటిల్ ఉన్నటువంటి భూమి 1997లో ఈ తహసీల్దారు మరి స్పష్టం చేసినటువంటి భూమి, అటువంటి భూమి 300 ఎకరాలు ఇది వక్ఫ్ ప్రాపర్టీగా మరి గెజెట్ పబ్లికేషన్ వచ్చిందని చెప్పి అధికారులు చెప్పడం ఏదైతే ఉన్నదో, అసలు గెజెట్ పబ్లికేషన్ ఎట్లా వచ్చింది, సర్కార్ ఏమన్నా కొని వక్ఫ్ బోర్డుకు ట్రాన్స్ఫర్ చేసిందా, లేకపోతే వక్ఫ్ బోర్డు ఏమన్నా రైతులకు పైసలు ఇచ్చి మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నదా? ఇవేవి లేకుండా రైతుల భూమి వక్ఫ్ బోర్డు గెజెట్ ఎట్లా పబ్లికేషన్ చేసింది, దీంట్లో ఎవరెవరు కుట్రవన్నిండ్రు, రైతుల పొట్టగొట్టడానికి ఎవరు కుట్రవన్నిండ్రు, బరాబర్ దీని మీద డీప్ గా ఎంక్వైరీ జరగాల, లోతుగా విచారణ జరగాల. దీనికి బాధ్యులైన వాళ్ళను సస్పెండ్ చేసి వాని జీవిత కాలంలో వాడు ఎవడన్నా గాని వాని జీవిత కాలంలో ఎంత జీతం లేపిండో అంత జీతం ముక్కుడిని వసూలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. వీళ్లకు తక్షణమే రైతు బంధు కింద కొత్త టైటిల్ ఏవైతే పాస్బుక్లు ఇస్తారో తక్షణమే ఇవ్వాలా. మరి వాళ్లకు రైతు బంధు కింద వచ్చేటువంటి లబ్ధి గాని, మరి అదే రకంగా వాళ్ళకు వచ్చేటువంటి లోన్ సౌకర్యం గాని, అదే రకంగా రేపు పండిన పంటను అమ్ముకునేదానికి పాస్బుక్ లేదైనటువంటి కారణం లేకుండా గాని క్లియర్ కట్ గా వాళ్ళకి టైటిల్ డీడీ ఇవ్వాలి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో గోశాల నిర్వాహకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బొజ్జ గణపతి ప్రతిమలు ఆవు పేడతో తయారు చేసిన ఆయన మాట్లాడుతూ, ఆవు పేడలో 23% ఆక్సిజన్ ఉంటుందని, విగ్రహాలను చేసినప్పుడు చెరువు నీరు స్వచ్ఛంగా మారుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా రోజుకు కనీసం 100 నుండి 200 విగ్రహాలను తయారు చేస్తామని, వీటికి వాటర్ కలర్స్ మాత్రమే వాడుతామన్నారు. పర్యావరణం కాపాడేందుకు మా వంతు ప్రయత్నం చేసేందుకు ఆనందంగా ఉందని తెలిపారు. మా గోశాలకు ప్రభుత్వ సహాయం చేస్తే ఇంకా ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. నేను ఫోన్ చేస్తాను, ఇది అయిపోగానే నేను ఫోన్ చేస్తాను. పంపిసి ఓకే చెప్తా ఉంటాడు, వేసేసుకోరు అన్న సాంతరం చెప్పన్నా. ఆవు పేడ పౌడర్ ఎండాకాలంలో మేము పొడి ఎండబెట్టేసేసి పక్కన పెట్టి పొడి చేసుకున్నాం. పొడి చేసుకుని దీనిలో కలుపుకోవడానికి ఓన్లీ ఇదే ఆవు పెండ పొడి వాడుతున్నాం, వేరేది ఏది కూడా లేదు. మనము దాంట్లో 5 ప్రదేశం వేసిన తర్వాత మనం దాని ఇంటి దాటి స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఎండాలంటే తర్వాత పూరా దాగిపోలే. ఇది టోపీ ఇలా వస్తుంది, ఇలా పెట్టుకోవడం. దీనివల్ల వేడి తగ్గుతుంది. మనకు వాతావరణం నుంచి సూర్యరశ్మి అనేది మనం తగ్గించే ప్రయత్నం చేస్తాం. మేము గోశాలకి ఆవులను బయట తీసుకెళ్ళినప్పుడు ఇలాంటివి వాడతాము. ఎండ వేడి మనకు తగలకుండా శరీరాన్ని కవర్ చేస్తుంది. టోపీ తయారు చేస్తాం. మనం తినే ఆయిల్
దీని ఆయిల్ వీటికి డైకి పెట్టడం వల్ల మనం పెండతో తయారు చేసిన విగ్రహం అనేది ఈజీగా బయటపడుతుంది, మంచిగా నీట్గా వస్తుంది అన్నమాట. లైన్ పెట్టాలి అంటే ఫస్ట్ చేసి మరి నేను ఇది చేస్తున్నా అని చెప్పి వేసేసిండు. రేడియేషన్ చిప్స్ కూడా మొబైల్తో పాటు టవర్కి మనకు 700 to 800 వరకు రేడియేషన్ వస్తుంది ఇది. అయితే దీన్ని పోవడం కోసం అని చెప్పేసి మేము గోమయతోని రేడియేషన్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఇవి కూడా ఇక్కడ తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మనము ఫోన్కి ఏ విధంగా పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి తీసి ఇలా పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ముందు ఇంకా తీయడం కోసం ఇంకా ప్లానింగ్ చేస్తున్నాము. ప్రస్తుతం అయితే ఈ రేడియేషన్ కూడా దీంట్లోనే ఒక దాని గురించి అది 12,000 వెళ్తూ ఉంటుంది. ఇక్కడ బాగుంగైతే బోల్రే అంటే మనకి 12,608 రూపీస్. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి రేడియేషన్ నా దగ్గర ఉన్నది 1300 వరకే ఉంది. ఇది ఎక్కువ కెపాసిటీ కాదు, చిన్న కెపాసిటీ. దీనికి ఇప్పుడు నేను ఇది మైనస్ చేయడం కోసము గోబర్తోని ఇది ఇప్పుడు అటాచ్ చేసిన తర్వాత 0కి వచ్చేస్తుంది. అంటే ఇది గాలి రావడం వల్ల అక్కడిక్కడ వదలడం వల్ల ఇలా వస్తుంది. కానీ దీన్ని ఇలా వేసేస్తే అంటే మేము ఈ ఒక దీంతోనే కాదు, వీటితో కాకుండా ఇంకా రేడియేషన్ పైన కూడా మేము వర్క్ చేయడానికి సిద్ధంగా చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము చేయలేకపోతున్నాము. ఇప్పుడు దీని నుంచి వచ్చే ఆదాయం కూడా మేము కేవలం ఇది ఒక విగ్రహం 100 రూపాయలు చొప్పునే అమ్ముతున్నాము, దీన్ని విక్రయిస్తున్నాము. దీన్ని వచ్చేసేసి మేము గోశాల నడపడానికి వాటి దాన కోసం వాటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మేము ఇంకా రీసెర్చ్ చేయడానికి కూడా మాకు ఎవరైనా ప్రభుత్వం కానీ లేదా ఇంకెవరైనా సంవత్సరం ముందుకు వచ్చినా కూడా మేము ఇంకా వర్క్ చేయడానికి చూస్తున్నాము. ఇవే కాకుండా ఒక గోమయనే కాకుండా కూడా చెట్ల పైన కూడా మేము చెట్ల మూలికల మీద కూడా ఎన్నో రీసెర్చెస్ చేయాలని చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఆక్సిజన్ ఇప్పుడు చాలా ముఖ్యమైనది అయిపోయింది. కొన్ని విదేశాలలో ఇప్పుడు ఆక్సిజన్ అమ్ముతున్నారు. మన దగ్గర మన ప్రకృతిని మొత్తం మన ప్రకృతిని మనం తీసేసుకుంటున్నాం. ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చే వేప కానీ మర్రి చెట్టు కానీ ఇలా కొబ్బరి చెట్టు కొన్ని ఇవన్నీ కలిపి రాగి చెట్టు ఇవన్నీ కలిపేసేసి దాంట్లో ఆక్సిజన్ ఇచ్చి ఆక్సిజన్ వదులుతుంది. ఎవరైనా అస్తమా పేషెంట్లు ఉంటే కూడా దాని చెట్ల కింద కూర్చున్నా కూడా ప్రతిరోజు 1 గంట కూర్చున్నా కూడా అస్తమా పేషెంట్లకు కూడా తగ్గడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మేము మా ప్రయోగాలు ఏంటనేసి అంటే ఒక గోమూత్రంతోనే ఆయుర్వేద మెడిసిన్సే తయారు చేయడం కాకుండా మేము గోమయంతో కూడా తయారు చేయగలుగుతాము. ముందు భవిష్యత్తులో అందరికీ నేర్పించి ఒక ఆవు విలువను కాపాడడానికి, ఆవు విలువను తెలవడానికి మేము చాలా మట్టుకు మేము విస్తృత ప్రచారానికి మేము ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత మేము సిద్ధం చేసుకుంటాం. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో వక్స్ బోర్డు భూములు కబ్జాకు గురయ్యాయంటూ వక్స్ బోర్డు ఓఎస్డీఓ మహమ్మద్ ఖాసిం తన బృందంతో రుద్రూర్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ తోటి మాట్లాడి సర్వేయర్ రెవెన్యూ సిబ్బంది సహకారంతో రుద్రూర్ శివారులో 146, 255, 29, 298, 20 సర్వే నంబర్లలో సుమారు 18 ఎకరాలకు వక్స్ బోర్డు భూములు కబ్జాకు గురయ్యాయని, ఆ కబ్జాకు గురైన భూముల వివరాలను రెవెన్యూ సిబ్బంది సహకారంతో వక్స్ బోర్డు భూములు రాష్ట్రంలో చాలా వరకు కబ్జాలున్నాయని, ఒక్క హైదరాబాద్ పట్టణంలోనే సుమారు 70% వరకు భూములు వక్స్ బోర్డుకు సంబంధించినవి ఉన్నట్టు తెలిపారు. ఆయనతో పాటు సుజాత అలీఖాన్, సద్దాం వాక్ బోర్డ్ ఇన్స్పెక్టర్ సాజిద్ అలీ, రుద్రూర్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
మాల వధువరుల వివాహ పరిచయం మరియు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఈ నెల 22న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో మాల వధువరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మన జిల్లాలో నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రి ప్రశాంత్ రెడ్డి హాజరు కానున్నట్లు, అలాగే నూతన వధువరులకు ఆశీర్వాదం ఇస్తారని అన్నారు. కావున జిల్లాలోని మాల సోదరులందరూ పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు కూడా సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ సన్మాన కార్యక్రమానికి మరి ఏదైతే మాల ప్రతినిధులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున వచ్చేసి సన్మానం స్వీకరించాలా. మరి అదేవిధంగా మాలలు కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్న మాలలు కూడా పెద్ద ఎత్తున మరి రాజీవ్ గాంధీ ఆడిటోరియంకి విచ్చేసి ఈ ఏదైతే రేపు జరగబోయే బహిరంగ వేదికను మరి జయప్రదం చేయాలా. మరి అదేవిధంగా ఏదైతే మన మాలల అయితే రేపు జరిగే 20 జరిగే ఏదైతే బహిరంగ సభకి ముఖ్య అతిథిగా మరి మన రాష్ట్ర మంత్రి వాళ్ళు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు, మరి అదేవిధంగా మా చుక్కల శాసనసభ్యులు హనుమంత్ షిండే గారు మరి హాజరయ్యి మరి అదే వాళ్ళే కాకుండా మరి రాష్ట్రం నుండి కూడా పెద్ద ఎత్తున మాల నాయకులు కూడా అందరూ కూడా రాష్ట్ర నాయకులుగా మరి రేపు గురువారం నాడు వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం అంతా కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్న మాలందరూ కూడా పెద్ద ఎత్తున యువకులు అదేగా అందరూ కూడా మరి పెద్ద ఎత్తున వచ్చేసి మరి మాలల సత్తా చాటి మాలల కార్యక్రమం విజయవంతం చేసి మరి మాలలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి మాల ఐక్య వేదిక మాలలందరం కలిపి మొత్తం ఇవాళ మీకు అందరికీ పిలుపునిస్తున్నాం. అందరూ కూడా రేపు వచ్చేసి సభను విజయవంతం చేయాలని. మెదక్ జిల్లాలోని రామాలయం దేవాలయంలో నాగుపాము హల్చల్ చేసింది. నాగుపామును చూడగానే గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దేవాలయంలో ఉన్న పామును చాకచక్యంతో స్థానికులు పట్టుకుని సమీప అడవిలో విడిచిపెట్టడంతో అక్కడ ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ప్రభుత్వ తప్పిదాల వల్ల ఫెయిల్ అయి ఆత్మహత్య చేసుకున్న ఇంటర్మీడియట్ అనామిక కుటుంబంను కోటిలోని ప్రగతి మహావిద్యాలయంలో డిగ్రీ చదువుతున్న ఉదయశ్రీని బీజేపీ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్తో కలిసి పరామర్శించి ఆమెకు మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన అనామిక కుటుంబాన్ని స్థానిక మంత్రి గాని స్థానిక ఎమ్మెల్యే గాని పరామర్శించకపోవడం దారుణమని అన్నారు. 27 మంది విద్యార్థుల చావుకు కారణాలు ప్రభుత్వం చెప్పలేక నాటకాలు ఆడుతుందని లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అనామిక సోదరి ఉదయశ్రీ చదువుకు అయ్యే ఖర్చును ప్రగతి విద్యాలయం ఫీజును మాఫీ చేయవలసిందిగా కోరుతూ, అలాగే పుస్తకాలకు అయ్యే ఖర్చు బీజేపీ పార్టీ భరిస్తుందని, తదుపరి పీజీ చదవడానికి కూడా అయ్యే ఖర్చును బీజేపీ సహాయపడుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఈ వ్యవహారంపై త్వరలోనే రాష్ట్రపతిని కలిసి వివరిస్తామని అన్నారు. అనామిక సోదరి ఉదయశ్రీకు 15,000 రూపాయల చెక్ను అందించారు. एक समय पहले पूरे भारत में जो भी नया छात्र आता था, स्टूडेंट आता था, तो उसकी रैगिंग की जाती, लेकिन अभी 99% सब खत्म हो चुका है, मैं ऐसा समझता हूँ. और तेलंगाना में तो बिल्कुल ना के बराबर. कल मैं टीवी में देख रहा था एक न्यूज कि दूसरे स्टेट में यानी कर्नाटक में तकरीबन 150 बच्चों की रैगिंग करके आप लोग जो भी डिसाइड करेंगे वो भी एक प्रारंभ करेंगे, क्योंकि आप लोग भी तैयार रहना जरूरी है. क्योंकि आने वाले समय में अगर देश को भी जरूरत पड़ी तो प्रगति कॉलेज से हजारों की संख्या में देश के बॉर्डर पे भी हमें जाना है, देश की रक्षा करना है. और आज इस कॉलेज में आकर बहुत ही प्रसन्नता महसूस हुई. जिग्नेश भाई एवं प्रिंसिपल सब टीचर्स को मैं हृदय से धन्यवाद व्यक्त करता हूँ जो इतना सुंदर कार्यक्रम लगाकर. माधवी छोटी गारू, esteemed staff members of Pragati Mahavidyalaya, students, media members. At the outset, I would like to congratulate the management, Joshi ji and his team, for organizing this innovative anti-ragging awareness meeting.
I was just told by the management, this is a special day for the juniors. In fact, I have come on another mission. One of our girl students from this college, by name Udaya, she lost her sister recently, but for her no fault of the management, but for the fault of the government, the bungling of increment results. I think she was a colleague of many of your students by name Anamika. The principal was informing that she was a very good NCC cadet. She also got selected for Independence Day parade also. Most unfortunate. We are missing her. I was also impressed by the NCC cadet. Really, I am impressed the manner in which the discipline and determination among these young guys who have performed well. अभी हमारे विधायक राणा सिंह ने एंटी रैगिंग के बारे में बहुत सारे we were also at one stage students, मगर हमारे जमाने में रैगिंग की बात नहीं होती। ये वेस्टर्न कल्चर जो आजकल फैल रहा है हमारे दिमाग में, मैं नए नए बातें सुनता हूँ। कोई वैलेंटाइंस डे बोलता है, कोई मदर्स डे बोलता है, फ्रेंड्स डे बोलता है। ये ताजुब की बात हम सुनते हैं, रैगिंग डे। हमारा जो प्रेम है भाई के साथ हो, बहन के साथ हो, या माँ पिता के साथ हो, even towards best staff. Throughout the life, we love each other. मन पता नहीं कहाँ से आया ये वैलेंटाइंस डे, ये फादर्स डे, मदर्स डे। నేను తప్పుపడుతున్న తప్పితే రాజకీయాలతో పాటు సామాజిక బాధ్యతగా వ్యవహరిస్తుందని అభినందించకపోయి వాళ్ళ గవర్నర్ చర్య తీసుకోలేదు, ముఖ్యమంత్రి చర్య తీసుకోలేదు, రాష్ట్రపతి మానవ హక్కులకు స్పందించి నివేదిక కోరాడు. నివేదిక పంపిండి తగు అధికారుల మీద చర్య తీసుకోండి, పిల్లలకు న్యాయం చేయండి అనేది మా డిమాండ్. ఇవాళ నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మరి ప్రగతి మహావిద్యాలయ యొక్క యాజమాన్యం తరఫున జిగ్నేష్ జోషి గారికి, అదే రకంగా కాలేజ్ మేనేజ్మెంట్కు, మా స్థానిక ఎమ్మెల్యే రాజసింగ్ కూడా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులకు ఇబ్బందికరంగా మారుతున్న భారీ వర్షాలు. కుండపోత వర్షం కారణంగా నేల కూలిన భారీ పందిరి. రెవెన్యూ అధికారుల దాష్టికాలకు వినూత్న రీతిలో రైతు నిరసన. భుజాల వరకు మట్టిలో ఉంటూ నిరసన వ్యక్తం చేసిన రైతు మారెడ్డి నాగేందర్ రెడ్డి. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలి. నవరత్నాల ఎంపికలో వాలంటీర్లే ప్రముఖ పాత్ర పోషిస్తారన్న బొత్స సత్యనారాయణ. పార్టీ సభ్యత్వాల విషయంలో తిరుగులేని శక్తిగా బీజేపీ. పక్క పార్టీలకు వణుకు పుట్టించేంతగా కొత్త సభ్యత్వాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.